హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పట్టించుంచిన చికెన్ అయితే వేయాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 కప్పు పెరుగు అయితే వేసాను. నెక్స్ట్ అయితే ఇది బిర్యానీ మసాలా అండి, ఇంట్లో చేసిందే బిర్యానీ మసాలా అనమాట. కొంచెం వేసాను, కొంచెం అయితే పక్కకు పెట్టాను. వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు అనమాట, అదే మగ్గిపోతుంది సాఫ్ట్గా. కూర అయితే అవుతూ ఉందండి. ఇక్కడ బిర్యానీ కోసం అయితే ఒక బౌల్ పెట్టుకొని నెయ్యి వేసాను. నెయ్యి అలానే కొద్దిగా ఆయిల్ వేసాను. నేను ఇప్పుడు వేసిన స్పైస్ అయితే దీని రాతి పువ్వు అంటారండి, అవునా కాదా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే రాతి పువ్వు వేసిన తర్వాత ఇది వేయడం వల్ల ఏంటంటే బిర్యానీకి మంచి ఎసెన్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అయితే బిర్యానీ ఆకు, అలానే హోల్ మసాలా స్పైసెస్ అండి ఇవి. కొద్దిగా లవంగాలు, స్టార్ ఫ్లవర్, అలానే 2 ఎలాచి, దాల్చిన చెక్క, అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలండి. మీరు కొత్తిమీర ఫైనల్ టచ్లో వేసినా పర్లేదు. ఇలా పోపులో వేయడం వల్ల దీని ఫ్లేవర్ అంతా మనకి బిర్యానీకి బాగా పడుతుందన్నమాట. లేదు మీరు ఇప్పుడు వేసి ఫైనల్గా కూడా వేయచ్చు, మీ చాయిసే. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలండి ఫ్రై పీస్ బిర్యానీలో అయితే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక టొమాటో కూడా వేసుకోవాలి ఫైన్గా కట్ చేసేసి. ఇది కూడా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి, మెదిగిపోవాలన్నమాట టొమాటో అన్నది. నెక్స్ట్ అయితే ఇందాక మనం పక్కకు కొద్దిగా ఉంచాం కదా బిర్యానీ మసాలా, ఇందులో వేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసేసి నెక్స్ట్ అయితే బిర్యానీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. 1:1.5 అనమాట. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అవి కొంచెం మరిగిన తర్వాత ఈ నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ అండి, అరగంట అయితే నానబెట్టాను. బాస్మతి రైస్ క్లిప్ మిస్ అయింది, అది ఇందులో వేసేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాయిల్ చేసుకోవాలండి. ఇదే స్టేజ్లో మీకు సాల్ట్ సరిపోనట్టు అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలకి ఇలా అయితే కుక్ అయి ఉంటుందండి. 90% అయితే కుక్ అయింది. ఈ 90% కుక్ అయిన రైస్లో మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ, అది ఇందులో వేసేయడమే అన్నమాట. వేసేసి మిగిలిన 10% ఏంటంటే ఈ రెండు కలిపి కుక్ అవుతాయి, చికెను బిర్యానీ కూడా. 90% కుక్ అయిన రైస్లో ఈ చికెన్ తెచ్చి వేసేయడమే అన్నమాట. ఈజీయేనండి రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మూత అయితే పెట్టుకోవాలంటే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ కుక్ అయింది, అలానే 90% రైస్ కూడా కుక్ అయింది కాబట్టి ఒక్క 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేయడం వల్ల చికెన్ ఎసెన్స్, ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందన్నమాట. ఫైనల్గా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది, సారీ బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇది దమ్ బిర్యానీలో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, మ్యారినేట్ చేసుకోవడం అలా ఏమి ఉండదు. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ప్రతి గ్రెయిన్ కూడా ఈవెన్గా కుక్ అయింది, ఎక్కడ అడుగు పట్టలేదు. అలా అని ఆ గ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అనమాట. ఇంకా పీస్ కూడా చూసారు కదా, చాలా టెండర్గా కుక్ అయింది. ఇదండి ఈరోజు రెసిపీ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.